ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యాన అంశం భవిష్యత్తు, ఫ్యూచర్. ప్రార్థన. మమ్మను మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి వందనాలు. వాక్యమై ఉన్న దేవా కృతజ్ఞతలు. వాక్యమిచ్చు దేవా మీకు వందనాలు. వాక్యాన్ని అనుగ్రహించు నాయన, యేసునామాన్ని అడుగుచున్నాము, ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనందరికీ కూడా భవిష్యత్తు పట్ల ఆసక్తి ఎక్కువ. భవిష్యత్తు పట్ల భయం కూడా ఎక్కువే. మన భవిష్యత్తు ఏ విధంగా ఉంటుందో అనే కలత అనేకుల హృదయాల్లో ఉంది అంటాం అతిశయోక్తి కాదు. యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచినటువంటి ఒక వ్యక్తి తన భవిష్యత్తును గూర్చి కించిత్ మాత్రం బాధపడవలసిన, భయపడవలసిన, కలత చెందవలసిన అవసరం లేదు అని పరిశుద్ధ లేఖనాలు మనకు తెలియజేస్తున్నాయి. ఎందుకు అనగా, మనము సేవించుచున్న దేవుడు భవిష్యత్తును ఎరిగినవాడు, భవిష్యత్తు జ్ఞానము కలిగినవాడు. భవిష్యత్తు దేవునికి మాత్రమే తెలుసు. భవిష్యత్తు దేవునికి మాత్రమే తెలుసు. మన భవిష్యత్తు దేవుడు ఎరిగినవాడు అని లేఖనం చెబుతాను. పరిశుద్ధ బైబిల్ గ్రంథం అంతా కూడా ఏమని చెబుతుందంటే, సర్వలోక సృష్టికర్త అయిన దేవుడు సృష్టిని నిర్మాణం చేయుట ప్రారంభించక మునుపు సృష్టి యొక్క ముగింపు ఎరిగినవాడు, అనగా సృష్టి యొక్క భవిష్యత్తు ఎరిగినవాడు. ఇది దేవుని యొక్క వాక్యం చెబుతున్న ప్రధాన సత్యం. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనంలో, యేసుక్రీస్తు ప్రభువునందు దేవుడు క్రీస్తు యొక్క సంఘాన్ని చూచాడు. ఎప్పుడు? జగత్తుకు పునాది వేయక మునుపు. అంటే జగత్తుకు పునాది వేయక మునుపే దేవుడు భవిష్యత్తులో జరగబోయేటువంటి ఒక ప్రధానమైనటువంటి సత్యాన్ని ఆయన ఎరిగి దాని కొరకు సృష్టిని నిర్మాణం చేశాడు. కనుక బైబిల్ గ్రంథం ముగింపు అధ్యాయం సమస్తము సర్వనాశనం చేయబడి కేవలము దేవుని బిడ్డలు మాత్రమే నూతన ఆకాశంలో, నూతన భూమిలో దేవుడైన యేసుక్రీస్తు ప్రభువు వారితో శాశ్వత కాలం గడపబోతున్నారు అనే భవిష్యత్తు దేవుడు ముందుగా నిర్ణయం చేసి, ఏర్పాటు చేసి, ప్రణాళిక చేసి సృష్టిని ప్రారంభించాడు. అటువంటప్పుడు ఆ ప్రణాళికలో భాగమైనటువంటి సంఘం, దేవుని పిల్లలు, వారి భవిష్యత్తు ఎంతో నిశ్చయంగా దేవుని చేత ఏర్పాటు చేయబడినది. మనకు దీనికి సంబంధించి 139వ సంకీర్తనలో కీర్తనాకారుడు దావీదు గారు మాట్లాడుతూ అంటాడు, నా దినములలో ఒకటైనను గడవక మునిపే నా దినములు అన్నీయు నీ గ్రంథములో లిఖితములయ్యాయి అన్నాడు.
ఒక్కసారి ఈ వచనం చూడండి. 139వ సంకీర్తన 16వ వచనం. నేను పిండమనయుండగా నీ కన్నులు నన్ను చూచెను, నియమింపబడిన దినములలో ఒకటైనను కాకమునుపే నా దినములన్నీయు నీ గ్రంథములో లిఖితములాయను, అంటే వ్రాయబడెను. తల్లి గర్భములో అతడు రూపుదిద్దుకోక మునిపే అతని యొక్క 70 సంవత్సరాల ఆయుష్నకు కలిగిన అనుదినము జరిగేటువంటి సమస్తము దేవుడు ముందస్తుగా ఎరిగి ఉన్నాడు అని అర్థం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో అనేక మంది దైవజనుల యొక్క జీవితాలను గురించి మాట్లాడుతున్నప్పుడు దేవుడు వారి యొక్క భవిష్యత్తు ఎలా ఉంటుందో చెప్పి మరీ పంపారు. సోదరుడా, సోదరి, దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు నీ సంతానమునకు ఈ దేశాన్ని ఇస్తానని, నీ సంతానము ద్వారా లోకాన్ని ఆశీర్వదిస్తాను అని భవిష్యత్తును గురించి అతనికి చెప్పారు. దేవుడు మోషేను పిలిచి, నీవు ఐగుప్తుకు వెళ్ళు, అక్కడ శ్రమలో ఉన్న నా ప్రజలను విడిపించి నీవు వారిని ఈ దేవుని పర్వతం దగ్గరకు తీసుకొని వస్తావు. తదుపరి పాలుతేనెలు ప్రవహించు వాగ్దాన భూమికి వారిని తీసుకొని వెళతాను నేను, ఇది నిశ్చయం అని చెప్పాడు. అంటే భవిష్యత్తుని గురించి చెప్పాడు. యేసుక్రీస్తు ప్రభువు వారిని ఈ లోకానికి పంపించినప్పుడు యోసేపుతో కలలో చెబుతూ ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి విడిపించును భవిష్యత్తు, కనుక యేసు అని పేరు పెడతావు అన్నాడు. దావీదుకు సొలొమోనును గర్భాన ఇవ్వటానికి మునిపే, నీ కుమారుని నేను కోరుకున్నాను, అతనికి రాజ్యాన్ని ఇస్తాను, అతడు రాజు అవుతాడు అని ముందుగానే చెప్పాడు. కాబట్టి భవిష్యత్తును గూర్చినటువంటి జ్ఞానం కలిగినటువంటి దేవుడు నీ భవిష్యత్తు నా భవిష్యత్తు ఎరిగినవాడు, మన భవిష్యత్తునకు ఒక ప్రణాళిక కలిగినవాడు. దేవుడు ఉద్దేశము లేకుండా నిష్ఫలముగా దేనిని నిర్మించడు, సృష్టించడు. అవి వాటి పనుల నిమిత్తం అవి చేయబడతాయి. అంటే దేవునికి భవిష్యత్తు మీద ఒక ప్రణాళిక ఉంది, అర్థం చేసుకోండి. ఇది మనకు అర్థం కావటానికి నేను యెహోషువ గ్రంథాన్ని తీసుకున్నాను మీకు మోడల్ చూపించటానికి. దేవుడైన యెహోవా యెహోషువను పిలుచుకుని ఏమని చెబుతున్నాడో తెలుసునా? మోషే చనిపోయాడు, నీవు నా ప్రజలను నేను వాగ్దానం చేసినటువంటి భూమిలోనికి తీసుకుని వెళ్ళాలి. 6వ వచనం 1వ అధ్యాయం. ఈ దేశమును నిశ్చయముగా నీవు ఈ ప్రజలకు స్వాధీనం చేస్తావు. దట్ ఈజ్ యువర్ ఫ్యూచర్. నేను నీకు వాగ్దానము చేసిన, పితరులతో ప్రమాణము చేసిన ఈ దేశం. మోషే మరణించాడు, యెహోషువను దేవుడు నాయకుడిగా ఎన్నుకొని పిలిచాడు. యెహోషువతో మాట్లాడుతున్నాడు, నీవు ఈ ప్రజలను ఈ దేశములోనికి తీసుకెళ్తావు, ప్రవేశపెడతావు నూతన తరాన్ని. అంతేకాదు, వారికి ఈ దేశాన్ని స్వాధీనం చేస్తావు. దాట్ ఈజ్ ద ఫ్యూచర్. అప్పుడు 80 సంవత్సరాల వాడు యెహోషువ. 40 సంవత్సరాలప్పుడు మోషేను వెంబడించాడు. మరొక 40 సంవత్సరాలు అరణ్య యాత్రలో మోషేతో ఉన్నాడు. మోషేకు 120, యెహోషువకు 80 సంవత్సరాలు వచ్చాయి.
యెహోషువకు 80వ ఏట నుండి యెహోషువ గ్రంథం ముగింపులో చెప్పాడు, యెహోషువ 110 సంవత్సరాలు బ్రతికాడు అని చెప్పాడు. అంటే 30 సంవత్సరాలలో ఏం జరగబోతోంది, రాబోతున్న 30 సంవత్సరాలలో ఏమి జరగబోతోంది అనేది దేవుడు అతనికి బయలుపరిచాడు. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 29వ వచనములో ఈ సంగతులు జరిగిన తరువాత, మొదటి అధ్యాయం 6వ వచనములో స్వాధీనం చేస్తావు అన్నాడు. 24వ అధ్యాయము యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 29వ వచనంకి వచ్చేప్పటికి ఈ సంగతులు జరిగాయి. ఏ సంగతులు? స్వాధీనం చేసే సంగతులు ముగింపుకొచ్చాయి. అప్పుడు యెహోవా దాసుడనైన యెహోషువ 110 సంవత్సరముల వయసు గలవాడై మృతి పొందెను. అర్థమవుతుందా? యెహోషువ 110 సంవత్సరాలు అంటే యెహోషువ గ్రంథం మొదటి అధ్యాయం నుండి చివరి అధ్యాయం మధ్య 30 years ఆఫ్ ఫ్యూచర్ ఎక్స్ప్లెయిన్డ్. అర్థమవుతుందా? రానున్న 30 సంవత్సరాల్లో ఏం జరుగుతుందంటే, మీరు ఈ దేశంలోనికి వెళతారు, పాలుతేనెలు ప్రవహించు వాగ్దాన భూమి ఇది. ఈ దేశంలో 7 శత్రువులు ఉన్నారు మీకు. అప్పటికే అక్కడ నివాసం ఉంటున్న విగ్రహారాధన జాతులు 7 జాతులు ఉన్నాయి. వాటినన్నింటినీ కూడా మీ ఎదుట నుండి నేనే తరిమేస్తాను. ఆ 7 జాతులను గుర్చి యెహోషువ 3వ అధ్యాయం 11వ వచనంలో అంటాడు, కనానీయులు, హిత్తీయులు, హివ్వీయులు, పెరిజ్జీయులు, గిర్గాషీయులు, అమోరీయులు, యెబూసీయులు అనే 7 జాతుల వారు ఉంటారు. వాళ్లను దేవుడు వెళ్ళగొట్టును. భవిష్యత్తు వాళ్ళను వెళ్ళగొట్టి వారి స్వాధీనాన ఉన్నటువంటి కనాను భూభాగాన్ని యెహోషువ నాయకత్వంలో కనానులో ప్రవేశించిన 2వ తరపు ఇశ్రాయేలీయులకు స్వాధీనం చేస్తాడు. కాబట్టి భవిష్యత్తు దేవుని చేతిలో ఉన్నది. తర్వాత రోమాపత్రిక 8వ అధ్యాయాన్ని కనుక మీరు చూస్తే చాలా స్పష్టంగా పౌలు గారు రోమీయులకు రాస్తూ చెప్పిన మాట 28వ వచనం, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. భవిష్యత్తు దేవుడు మేలు కొరకు సమస్తం సమకూర్చి జరిగిస్తున్నాడు. సమయము, కాలము, వ్యక్తులు వీటన్నింటినీ దేవుడు సమకూరుస్తున్నాడు. God is preparing the places, people and the time for his future. Eternal future కొరకు దేవుడు సిద్ధం చేస్తున్నాడు ఇవన్నీ కూడా. కనుక మీకు నేను చెప్పాలని ఆశిస్తుంది ఏమిటంటే, నిశ్చయంగా నీవు స్వాధీనం చేస్తావు అన్నాడు అంటే ఖచ్చితంగా భవిష్యత్తు దేవుడు నిర్ణయించింది జరుగుద్ది. ఈ మాట తల్లి మరియ గారితో గబ్రియేలు దూత చెప్పాడు. దేవుడు ఉద్దేశించినది నిష్ఫలము కానేరదు అని నేను ఎరుగుదును. ఇది ఎలా జరుగుతుంది అని చెప్పి ఆవిడ ఆశ్చర్యపడుతుంది. నేను పురుషుణ్ణి ఎరుగని దానిని ఇది ఎలా సంభవిస్తుంది అంటే, గబ్రియేలు దూత అన్నాడు, దేవుడు ఉద్దేశించినది నిష్ఫలము కాదని నేను ఎరుగుదును అన్నాడు. ఎస్ ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువు ఉద్దేశించినటువంటిది
ఎన్నటికీ కూడాను నిష్ఫలము కాదు, నిష్ఫలము కాదు. సోదరుడా, సోదరి, అందుకే భవిష్యత్తును గురించి నేను కొన్ని మాటలు చెబుతూ మీ మధ్యలో మీ భవిష్యత్తు ఇర్మియా 29:11 ప్రకారం మేలు కొరకు దేవుడు ఏర్పరిచిన భవిష్యత్తు అని మీరు తెలుసుకోవాలి. మిమ్మల్ని గూర్చి ఆయన ఉద్దేశించిన సంగతులు మేలుకరమైనవే కానీ హానికరమైనవి కాదని బబులోనుకు వెళ్ళనై ఉన్నటువంటి యూదా వారికి ఇర్మియా హెచ్చరిక చేశాడు. God has a better and best futuristic plans for you. నీ కొరకు దేవుడు ఉత్తమమైన, ఉన్నతమైన, అమోఘమైన ప్రణాళికలను కలిగి నిన్ను దీవించటానికి నిన్ను తీసుకెళ్తాడు. చెరలోనికి వెళ్ళిపోయానని బాధపడుతున్నటువంటి యోసేపుకు తెలియదు. యోసేపు ఆ చెరసాల అనంతరం అతడు ప్రధాని కాబోతున్నాడని. షడ్రక్, మేషక్, అబేద్నెగోలకు అగ్నిగుండం అనుభవం తరువాత ఘనపరచబడబోతున్నామని వారికి తెలియదు. సింహాల గుహ తరువాత దానియేలు ఘనపరచబడబోతున్నాడని అతనికి తెలియదు. ఇలా మనం లెక్కిస్తూ పోతే భవిష్యత్తు బ్రైట్ ఫ్యూచర్ కాబోతోందని ప్రతి విశ్వాసి తెలుసుకోవాలి. బీ అటెంటివ్. మీరు శ్రద్ధ కలిగినటువంటి వారై మీ భవిష్యత్తును గుర్చిన నిరీక్షణ కలిగినటువంటి వారై ఉండాలి. నేను చెప్తాను, యువర్ ఫ్యూచర్ ఈజ్ ప్లాన్డ్ ఫ్యూచర్. నెంబర్ 1, ప్లాన్డ్ ఫ్యూచర్. దేవుడు ప్రణాళిక చేసిన భవిష్యత్తు అది తప్పిపోదు. దేవుడు నిన్ను గురించి ఉద్దేశించినది తప్పిపోదు. దేవుడు కోరుకున్నాడు దావీదును రాజుగా చేయాలని, చేశాడు. అర్థమవుతుందా? కాబట్టి దేవుడు కోరుకుని చేయాలనుకుంటే చేసేస్తాడు. బికాజ్ ఆఫ్ హిజ్ ప్లాన్ హీ ఎగ్జిక్యూట్స్ హిజ్ ప్లాన్. ఆయన తన ప్రణాళికను నెరవేర్చుకునేటువంటి దేవుడు. బికాజ్ హిజ్ ప్లాన్స్ ఆర్ ఫర్ యువర్ ఫ్యూచర్. ఆయన ప్రణాళికలన్నీ కూడా మన భవిష్యత్తు కొరకే. నెంబర్ 2, అవర్ ఫ్యూచర్ ఈజ్ ప్రామిస్డ్ ఫ్యూచర్. వాగ్దానముతో కూడినటువంటి భవిష్యత్తు మనది. ఫిలిప్పీ పత్రిక 4:19 అంటాడు, మీ ప్రతి అవసరము క్రీస్తు యేసు యొక్క మహిమ ఐశ్వర్యములో తీర్చబడుతుంది. ఇట్స్ ఎ ప్రామిస్. బైబిల్ గ్రంథంలో 6,000కు పైగా వాగ్దానాలు ఉన్నాయంటారు. ప్రతి వాగ్దానం మనకు నెరవేర్పు కొరకు దేవుడు అనుగ్రహించినదే. యేసుక్రీస్తునందు ప్రతి వాగ్దానం అవునన్నట్టుగానే ఉంది. ఇట్ ఈజ్ ఎ ప్రామిస్డ్ ఫ్యూచర్. దేవుడు నన్ను పిలిచాడు. పిలిచినప్పుడే దేవునికి తెలుసు నా భవిష్యత్తు. నా భవిష్యత్తు నాకు మరుగై ఉంది కానీ నేను సేవించుచున్న దేవునికి మరుగై లేదు. ఈ మరుక్షణం ఏం జరుగుతుందో నాకు తెలియదు కానీ ఈ మరుక్షణం నాకు జరగబోతున్నది నా దేవుని చేత తన అధికారం క్రింద జరుగుతుందనేటువంటి పరమసత్యం నేను తప్పక ఎరిగి ఉన్నాను. మీరు తప్పక ఎరిగి ఉండాలని నేను తెలియచేస్తున్నాను. ఇట్స్ ఎ ప్లాన్డ్ ఫ్యూచర్. ఇట్స్ ఎ ప్రామిస్డ్ ఫ్యూచర్. నెంబర్ 3, ఇట్స్ ఎ ప్రొటెక్టెడ్ ఫ్యూచర్. నీ భవిష్యత్తు భద్రం చేయబడిన భవిష్యత్తు. నీ భవిష్యత్తు చెదిరిపోయేది కాదు. అది జరుగునట్లుగా ఆయన భద్రం చేశాడు దాన్ని. హీ కంట్రోల్స్ యువర్ ఫ్యూచర్. ఆయన నీ భవిష్యత్తును ఆయన నియంత్రణ చేస్తాడు. నీకేమి సంభవించాలో ఎరిగిన దేవుడు అవి నీకు సంభవించేటట్లుగా ఆ కార్యములను నియంత్రణ చేస్తాడు. ఎందుకంటే అది ప్రొటెక్టెడ్ ఫ్యూచర్గా ఉండాలని ఆయన ఏర్పాటు చేశాడు. నెంబర్ 4, ఇట్స్ ఎ పర్ఫెక్ట్ ఫ్యూచర్. నీ డెస్టినీ ఏముండాలి అనేది ఆయన పర్ఫెక్ట్గా ప్లాన్ చేశాడు.
ఆయన పనులన్నీ ఖచ్చితత్వముతో కూడినవిగా ఉంటాయని పరిశుద్ధ లేఖనాలు జ్ఞాపకం చేస్తున్నాయి. ఆయనలో ద్వంద్వత్వము లేదు. ఆయన ప్రణాళికలో వీగిపోయేవి లేవు. ఆయన కాలానుకూలంగా నిర్ణయించిన నిర్ణయాలు జరుగుతాయి. మీకు బైబిల్లో ప్రవచనాలను ఉన్నాయి, ప్రాఫెసీస్. ఈ ప్రాఫెసీస్ అన్నీ కూడా ముందస్తుగా చెప్పబడి తరువాత నెరవేరాయి. ఇంకా నెరవేరవలసినటువంటి ప్రవచనాలు అత్యధికంగా ఉన్నాయి. నెరవేరిన ప్రవచనాలు ఏం జ్ఞాపకం చేస్తున్నాయో తెలుసా? నెరవేరబడవలసినటువంటి ప్రవచనాల యొక్క సత్యసంధత్వాన్ని జ్ఞాపకం చేస్తున్నాయి. యేసుక్రీస్తు ప్రభువును గూర్చిన అనేక ప్రవచనాలలో మొదటి రాకడ యొక్క ప్రవచనాలు కొద్ది మాత్రం కాగా, రెండవ రాకడను గూర్చినటువంటి ప్రవచనాలే అత్యధికంగా కనిపిస్తాయి. నెరవేరిన ప్రవచనాలు నెరవేరవలసిన ప్రవచనాలకు రుజువులుగా కనబడుతున్నాయి. యేసుక్రీస్తు ప్రభువు వారు ఏ ప్రదేశంలో జన్మిస్తారు? బెత్లెహేములో. ఎప్పుడు చెప్పబడింది? 550 సంవత్సరాలకు మునుపే పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మీకా అనే ప్రవక్త 5వ అధ్యాయం 2వ వచనంలో చెప్పాడు. కన్యకైన మరియ గర్భం దాలుస్తుందని ఎప్పుడు చెప్పారు? యేసుక్రీస్తు పుట్టడానికి 600 సంవత్సరాలకు పూర్వం యెషయా భక్తుడు తన గ్రంథంలో 7వ అధ్యాయం 14వ వచనంలో చెప్పాడు. శిశువు అనుగ్రహించబడతాడు, శిశువు పుడతాడు, కుమారుడు అనుగ్రహించబడతాడని యెషయా 600 సంవత్సరాలకు పూర్వమే చెప్పాడు. చూస్తున్నారా? రాజదండం తొలగిపోదు అని చెప్పి సంఖ్యాకాండంలో చెప్పాడు. అర్థమవుతుందా? మీరు బైబిల్ గ్రంథాన్ని చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క రాకడలో ఆయన సిలువకు వెళతాడు అనేది 1000 ఏండ్లకు పూర్వమే 22వ సంకీర్తనలో దావీదు కీర్తనకారుడు చెప్పాడు. 600 సంవత్సరాలకు పూర్వమే యెషయా భక్తుడు 53వ అధ్యాయం యెషయా గ్రంథంలో చెప్పాడు. ఆలోచించండి. యేసుక్రీస్తు ప్రభువును అప్పగించబోయేటువంటి ఇస్కరియోతును గురించి ఇర్మియాలో చెప్పాడు. ఇలా మీరు చూస్తూ వెళితే యేసుక్రీస్తు సిలువలో పలికే 4వ మాటను 22వ సంకీర్తన 1వ వచనంలో 1000 ఏండ్లకు పూర్వమే దావీదు క్రీస్తు యొక్క ఆత్మ కలిగిన వాడే పలికాడు. బైబిల్ గ్రంథం అంతా కూడా ప్రవచనాలు నెరవేరవలసిన ప్రవచనాలను గురించి మనకు తెలియచేస్తుంది. ఎందుకంటే ఇట్స్ ఎ పర్ఫెక్ట్ ఫ్యూచర్. 4 విషయాలు చెప్పాను. ప్లాన్డ్ ఫ్యూచర్, ప్రామిస్డ్ ఫ్యూచర్, ప్రొటెక్టెడ్ ఫ్యూచర్, పర్ఫెక్ట్ ఫ్యూచర్, పీస్ఫుల్ ఫ్యూచర్. సమాధానముతో కూడినటువంటి భవిష్యత్తు దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. నరుని యొక్క ఆయుష్ 70 సంవత్సరములు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు. దేవుడు తన ప్రజల యొక్క ఆయుష్ను సమాధానముతో నింపుతాడు. లూకాసు వార్త 2వ అధ్యాయం 11వ వచనంలో భూమి మీద ఆయనకిష్టులైన వారికి సమాధానం దేవుడు కలుగ చేస్తాడని వాగ్దానం ఉన్నది. లూకాసు వార్త 2వ అధ్యాయంలో సిమియోను ఏమని చెబుతున్నాడు? నీ దాసుడనైన నన్ను సమాధానముతో పోనిచ్చుచు ఉన్నావు. సిమియోను 104 సంవత్సరాల వృద్ధుడై దేవాలయములో అనుదినము క్రీస్తు అనేటువంటి ఆ రక్షకుని కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. మరియ 8వ దినాన యేసుక్రీస్తు ప్రభువు వారిని సున్నతి నిమిత్తము దేవాలయానికి తీసుకుని వెళ్ళినప్పుడు సిమియోను క్రీస్తు వారిని తన చేతుల్లోకి ఎత్తుకుని స్తుతించి, నాదా సత్య స్వరూపి, సమాధానంగా నీ దాసుని పోనిస్తున్నావు అన్నాడు. నీ మరణానికి సమాధానం వాగ్దానం చేయబడింది. ఆల్ యువర్ విషెస్, all your plans, all your thoughts, God will fulfill before he takes you. తన చిత్తానుకూలమైన ప్రతి ఆలోచన, తన చిత్తానుకూలమైన ప్రతి విధమైన పని దేవుడు సంపూర్ణం చేయించి నిన్ను తీసుకుంటాడు. ఇది పీస్ఫుల్ ఫ్యూచర్ అని నేను మనవి చేస్తున్నాను. నీ జీవితంలో నీ విశ్వాస జీవితం ఎంత?
ఒక్కసారి వెనక్కి చూచుకో, ఎంత ప్రశాంతంగా దేవుడు నిన్ను ముందుకు కొనసాగిస్తున్నాడు. తుఫానులు, భూకంపాలు, ప్రమాదాలు అనేకం నీ జీవితంలో అనుభవాలుగా నీవు అనుభవించి ఉంటావు. వాటిల్లో నుంచి నిశ్చింతగా నిన్ను దేవుడు నిశ్చయంగా బయటికి తెచ్చాడని నువ్వు సాక్ష్యం చెప్పగలుగుతావు. సోదరుడా, పీస్ఫుల్ ఫ్యూచర్ ఈజ్ ప్లాన్డ్ ఫర్ యూ. పీస్ఫుల్, ప్రొటెక్టెడ్, ప్లాన్డ్ ఫ్యూచర్ ఈజ్ అవైటింగ్ ఫర్ యూ. నీ కొరకు ఎదురు చూస్తోంది. ఆఖరిగా ప్లెజర్ఫుల్ ఫ్యూచర్. బబులోనుకు వెళ్ళటానికి యూదులు భయపడుతున్నారు. దేవాలయం పడగొట్టబడుతుందని ఇర్మియా ప్రకటన చేస్తుంటే ప్రజలకు కోపం వచ్చింది. మీరు యెరూషలేములో ఉన్నదానికంటే బబులోనులోనే వర్ధిల్లబోతున్నారు అనేటువంటి సత్యాన్ని దేవుడు వారికి జ్ఞాపకం చేసినప్పుడు వారికి జీర్ణం కాలేదు, వారికి గ్రాహ్యం కాలేదు, వారు దాన్ని అంగీకరించలేకపోయారు. కానీ వాస్తవం ఏమిటి? బబులోనుకు వెళ్ళిన తరువాత 70 సంవత్సరాల చెర అనంతరం వెనక్కి వెళ్ళమని కోరేషు అనేటువంటి పారసిక రాజు ఉత్తర్వులు ఇస్తే కొద్దిమంది మాత్రమే వెనక్కి తిరిగి వచ్చారు. అత్యధిక శాతం అక్కడే ఉండిపోయారు. అలా ఉండిపోయిన వారిలో నుండి ఎస్తేరు రాణి వచ్చినట్లుగా చరిత్ర చెబుతోంది. అలా ఉండిపోయిన వారిలో నుండి భక్తుడు నెహెమ్యా వెనకకు తిరిగి వచ్చి పడిపోయిన గోడలు కట్టినట్లుగా మనకు చరిత్ర జ్ఞాపకం చేస్తుంది. ఇప్పటికీ విశ్వవ్యాప్తంగా చెదిరిపోయినటువంటి యూదులు కనబడతారు. కారణం, యెరూషలేము కంటే వారికి వెలుపటనే దీవెనకరమైన పరిస్థితులు దేవుడు ఏర్పాటు చేశాడు. అది వారు నమ్మలేకపోయారు. దేవుడు నీ కొరకు మంచి భవిష్యత్తు ఏర్పాటు చేశాడు. మిత్రమా, నీవు నమ్మాలి, నీవు విశ్వసించు. నువ్వు దేవుణ్ణి విశ్వసిస్తే నీ భవిష్యత్తు ఆయన చేతుల్లో ఉందని విశ్వసించు. నీ బిడ్డల భవిష్యత్తు ఆయన చేతుల్లో ఉందని విశ్వసించు. నీ కాలము, సమయము ఆయన స్వాధీనాన ఉన్నాయని నువ్వు విశ్వసించు. నేను వాక్యాన్ని ముగిస్తూ మనవి చేస్తున్నాను. దేవుడు మనలను ఊరికే పుట్టించలేదు, ఆయన ప్రణాళిక ప్రకారం పుట్టించారు. నా జీవితంలో అనేక సందర్భాల్లో నేను అనుకున్నాను, ఎందుకా నేను జీవిస్తున్నాను అని. కానీ విత్ ఎ స్పెసిఫిక్ రీజన్ అండ్ పర్పస్. గాడ్ హ్యాస్ సెంట్ మీ టు దిస్ వరల్డ్. ఐ డిక్లేర్ ఇట్ బై ఫెయిత్. విశ్వాసంతో నేను చెప్పగలుగుతాను, దేవుడు నన్ను ఊరికే ఈ లోకానికి పంపలేదు. నన్ను పంపనప్పుడు నిన్ను కూడా పంపలేదని నేను మనవి చేస్తున్నాను. నీ భవిష్యత్తు ప్లెజర్ఫుల్గా, పీస్ఫుల్గా, ప్రామిస్డ్ ఫ్యూచర్గా, ప్రొటెక్టెడ్ ఫ్యూచర్గా, పర్ఫెక్ట్ ఫ్యూచర్గా దేవుడు ప్లాన్ చేశాడు, దేవుడు ప్రణాళిక చేశాడు. క్షేమం నీ జీవితంలో వర్ధిల్లుతుంది. 23వ సంకీర్తన ఆఖరి వచనంతో నేను ముగిస్తున్నాను. నేను బ్రతుకు దినములనియు నీ కృపాక్షేమాలే నా వెంట వచ్చును. బ్రతుకు దినములు అనగా భూమి మీద నా 80 సంవత్సరాల ఆయుష్కాలం, కృప, క్షేమం. ఆ అనంతరం చిరకాలం దేవుని మందిరములో నా నివాసం. I am protected one. My future is protected under God's authority. దేవుని సార్వభౌమిక అధికారం కింద నా భవిష్యత్తు ఉన్నది అని నేను గుర్తెరిగాను. నీవు గుర్తెరుగు. అట్టి కృపా దేవుడు నీకు దయచేయునుగాక. ఆమెన్. యేసునామమే మధురం, మదిలో తలచిన ధన్యం.